మీకు పచ్చని ప్రకృతి చూపిస్తున్నా మనం చిన్న చెడ్డకొచ్చాం చూడండి. పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది కొబ్బరికాయ చెట్టు. ఇది కొబ్బరికాయ చెట్టు. ఇది తాగితే మనకి మన శరీరం బాగుంటది. ఇది చామంతి చెట్టు. ఇది మనం దేవుడికి పువ్వులు పెడతాం. చూడండి ఫ్రెండ్స్, చెట్టు. ఇవన్నీ మిరపకాయలు. అరటి చెట్టు ఫ్రెండ్స్. చిన్న గెలలు కూడా కాసే చూడండి ఫ్రెండ్స్. మాకు ఎంత పెద్దగా ఉందో చూడండి సార్ ఫ్రెండ్స్. అరటి చెట్టు. ఇదే మిరపకాయ మొక్క. ఇదే చాలా చాలా కారం మిరపకాయ చెట్టు. చీరని ఫ్రెండ్స్, చిన్న మొక్కలు అవన్నీ వచ్చినాయి చూడండి. గ్రీన్ ఉన్నాయి, మళ్ళీ రెడ్ ఉన్నాయి. ఇవి తింటే మనకి చాలా చాలా మంచిది, కళ్ళుకి మంచిది, అన్నిటికీ మంచిది ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇవి ఫ్రెష్గా కాసాయి. ఇవి కూడా చిన్న చిన్న పుంజులు వచ్చాయి. అంటే మనకి వచ్చినట్టుగా చిన్న పుంజులు ఇవన్నీ వచ్చాయి. పువ్వులు మళ్ళీ వచ్చాయి చూసారా. అరటి చెట్టు ఇవి ఎక్కువ పెరిగాయి ఫ్రెండ్స్. ఇదే కొబ్బరి చెట్టు. ఇంకా ఏం కాయలు కాయలేదు, చిన్న చెట్టు ఇది ఫ్రెండ్స్. ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. పెద్ద కొబ్బరికాయలు కొమ్మలు చూడండి ఫ్రెండ్స్. మాకే ఇవి మేము వేసినాం ఫ్రెండ్స్. అంటే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చిగురుతోటి. ఇది ఫ్రెండ్స్ ఇది పండు మిర్చి అని చూపెట్టి. పండు మిర్చి చెప్పు రెడీనా? కొమ్మలు ఎలాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. చిన్న చెట్టే కానీ బాగా వచ్చేసాయి. మళ్ళీ పువ్వులు పూస్తున్నాయి. మళ్ళీ కొత్తగా పువ్వులు పూస్తున్నాయి. కొత్త చెట్లు వస్తున్నాయి. ఈ చేమ మిరపకాయలు మేమే వేసాం ఫ్రెండ్స్. మళ్ళీ అప్పడాలకి చాలా పనికి వస్తాయి. అన్నిటికీ బాగా పనికి వస్తాయి చేమ మిరపకాయలు. గాయం అయితే అవి తినచ్చు. మళ్ళీ అవన్నీ నూరుకొని వచ్చి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదేమని చేయొచ్చు. ఇదేనండి మా తోట. మళ్ళీ అవి కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే నుంచి దానిమ్మ మొక్క. దానిపైన కాకరకాయ పాదు వచ్చింది. ఇవి చిన్న మొక్క, ఇంకా ఏటి పూయలేదు. కాకరకాయ మొత్తం పాదు వచ్చింది. దీనికి పువ్వులు పూస్తున్నాయి. దీనికి వేర్లు చూడండి ఎలా కట్టారో. మేమే అందరూ చేసి చూసారు చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ